కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే నా స్టైల్లో నేను ఎలా వేస్తానన్నది అయితే చూపిస్తున్నానండి. మీరైతే ఎలా వేస్తారన్నది అయితే నాకు కామెంట్ చేయండి. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో వచ్చేసి మీడియం సైజు ఆనియన్స్ అయితే 2 తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసి వేసాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత లైట్గా అయితే వాటర్ వేయాలండి. వాటర్ వేయడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది చక్కగా వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇప్పుడైతే నేను 2 ఎగ్స్ని అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత స్లోగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవి కలిపేసిన తర్వాత అయితే మనం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా అయితే ఆయిల్ వేసేసిన తర్వాత కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. వేసిన తర్వాత గ్యాస్ని లో టు ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అయితే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా ఉడుకుతాయండి. సో ఒకవైపు కాలిన తర్వాత దాన్ని మరోవైపు టర్న్ చేసుకోవాలి. చుట్టూతో ఆయిల్ వేసి రెండో వైపు టర్న్ చేయాలండి. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత కూడా మనం మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ చక్కగా మగ్గుతాయండి. సో అంతే, ఈజీగా అయితే అయిపోతుంది. టేస్ట్ బాగుంటుందండి. రసంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. అదేవిధంగా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.